ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొదటి సామ్రాజ్యాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అశోకుడు ఏ వంశానికి చెందినటువంటి చక్రవర్తి? ఆన్సర్, మౌర్య వంశానికి చెందిన చక్రవర్తి. అశోకుడు మౌర్య వంశానికి చెందిన చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించిన మొదటి చక్రవర్తి? ఆన్సర్, అశోకుడు. శాసనాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించిన మొదటి చక్రవర్తి అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్, ప్రాకృత భాషలో. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ అనే ప్రాంతం ప్రస్తుతం ఏ పేరుతో చెలామణిలో ఉంది? ఆన్సర్, ఒడిషా. కళింగ అనే ప్రాంతం ప్రస్తుతం ఒడిషా పేరుతో చెలామణి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఎందుకు యుద్ధ విముఖుడైనాడు? ఆన్సర్, యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలో గెలిచిన తర్వాత యుద్ధానికి స్వస్తి పలికిన ఒకే ఒక చక్రవర్తి? ఆన్సర్, అశోకుడు. ప్రపంచ చరిత్రలో గెలిచిన తర్వాత యుద్ధానికి స్వస్తి పలికిన ఒకే ఒక చక్రవర్తి అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో జరిగే గొడవలను పరిష్కరించడానికి అశోకుడు నియమించిన అధికారాలు? ఆన్సర్, ధర్మ మహామాత్రులు. సమాజంలో జరిగే గొడవలను పరిష్కరించడానికి అశోకుడు నియమించిన అధికారులు ధర్మ మహామాత్రులు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం ఏ ఏ ప్రదేశాలకు తన ప్రతినిధులను పంపించాడు? ఆన్సర్, పై వాటన్నింటికి. అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం సిరియా, ఈజిప్ట్, గ్రీస్ మరియు శ్రీలంక దేశాలకు తన ప్రతినిధులను పంపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అయిన ఎన్ని సంవత్సరాల తర్వాత అశోకుడు కళింగను జయించాడు? ఆన్సర్, 8. రాజు అయిన 8 సంవత్సరాల తర్వాత అశోకుడు కళింగను జయించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు ఎవరి బోధనల ద్వారా ప్రేరణ పొందాడు? ఆన్సర్, బుద్ధుడు. అశోకుడికి బుద్ధుని బోధనల ద్వారా ప్రేరణ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్, మౌర్య చంద్రగుప్తుడు.
నెక్స్ట్ క్వశ్చన్. కౌటిల్యుడు రాసిన గ్రంథం. ఆన్సర్ అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. సెల్యూకస్ నికేటార్ మెగస్తనీస్ను ఎవరి కాలంలో పాటలీపుత్రానికి పంపాడు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. శాసనాలలో దేవానాంప్రియ, ప్రియదర్శిని అనే బిరుదులు కలవాడు? ఆన్సర్ అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం? ఆన్సర్ క్రీస్తు పూర్వం 261. నెక్స్ట్ క్వశ్చన్. దూర ప్రాంతాలలోని ప్రజల యొక్క విషయాలను రహస్యంగా మౌర్యులు ఎవరి ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ వేగులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన సాంచీ స్తూపం ఈ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి కోటిలింగాల దేవాలయం ఏ జిల్లాలో గలదు? ఆన్సర్ జగిత్యాల. నెక్స్ట్ క్వశ్చన్. అస్మక జనపదానికి రాజధాని? ఆన్సర్ కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన వంశస్థాపకుడు? ఆన్సర్ శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన వంశస్థులకు తొలి రాజధాని? ఆన్సర్ కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని శాసనాలు ఎక్కువ భాగం ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ ప్రాకృత భాష. నెక్స్ట్ క్వశ్చన్. సృహల్లేఖ రచించినది? ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి మ్యాకదోని శిలాశాసనం? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాకదోని శాసనంలో ప్రస్తావించబడిన రాజు? ఆన్సర్ శ్రీ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల అనంతరం ఏ ప్రాంతం ఇక్ష్వాకుల వశమైంది? ఆన్సర్ తూర్పు ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆన్సర్ విజయపురి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకులు తరచుగా ఈ విధంగా చెప్పుకునేవారు? ఆన్సర్ రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారము. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని ధర్మంలో ఈ అంశం లేదు? ఆన్సర్ దేవతలకు పూజలు బలులు ఇచ్చి భక్తితో మొక్కాలి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాకదోని శిలాశాసనం వేయించిన వారు? ఆన్సర్ శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య సామ్రాజ్యంలో
చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండే ప్రాంతం? ఆన్సర్ పాటలీపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్. దమ్మ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్. మెగస్తనీస్ రచించిన గ్రంథం? ఆన్సర్ ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు దొరికే ప్రదేశం? ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడు ధర్మ ప్రచారం చేయుటకు నియమించిన అధికారాలు? ఆన్సర్ ధర్మ మహామంత్రులు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనులు ఎవరితో విదేశీ వ్యాపారం చేసేవారు? ఆన్సర్ రోమన్లు. నెక్స్ట్ క్వశ్చన్. కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరం? ఆన్సర్ క్రీస్తు శకం 78. నెక్స్ట్ క్వశ్చన్. మెహ్రులి ఇనుప స్తంభంను నిర్మించిన వారు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. శాంతాములుడు ఏ రాజు? ఆన్సర్ ఇక్ష్వాకక రాజు. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య సామ్రాజ్యంలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేవారు? ఆన్సర్ దూతలు. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడు ధర్మ ప్రచారం కోసం దమ్మ మహామంత్రులను పంపని దేశం? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల ప్రధాన పరిపాలన నగరం? ఆన్సర్ పాటలీపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు లభ్యమైన ప్రాంతం? ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో బంగారు గనులు ఉన్న ప్రాంతం? ఆన్సర్ సువర్ణగిరి. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపఖండంలో మొదటి రాజు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనులు పాలించిన కాలం సుమారుగా? ఆన్సర్ 200 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. మేకధోని శాసనం వేయించినది? ఆన్సర్ శ్రీ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల రాజధాని ఏది? ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల తర్వాత పాలకులు? ఆన్సర్ ఇక్ష్వాకులు. నెక్స్ట్ క్వశ్చన్. మెగస్తనీస్ రాసిన గ్రంథం? ఆన్సర్ ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్. మహాపద్మనందుని తర్వాత మగధకు రాజు? ఆన్సర్ బిందుసారుడు.
నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా పాత పేరు. ఆన్సర్ కళింగ. నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద రాజ్యాలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ సామ్రాజ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రగుప్తుని కొడుకు. ఆన్సర్ అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో ప్రవేశిక రాజధాని నగరాలు. ఆన్సర్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని శాసనాలు ఈ లిపిలో ఉన్నాయి. ఆన్సర్ బ్రహ్మలిపి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో కౌటిల్యుని గ్రంథం. ఆన్సర్ అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున కొండల్లో అతిపెద్ద స్తూపం ఆరామాన్ని స్తూపాన్ని నిర్మించారు. ఆన్సర్ ఇక్ష్వాకులు. Please subscribe my YouTube channel. Thanks for watching.